విదేశీ వృత్తి నిపుణుల H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేయడం భారతీయులకు మంచి ఉపశమనం. అనేక కంపెనీలకు సైతం ఈ తీర్పుతో ఊరట లభించింది. ప్రవాస భారతీయ సంఘాలు, డెమోక్రాట్లే కాదు, ట్రంప్ సొంత పార్టీ నేతలు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీయులను ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా ద్వారా ఉద్యోగాల్లో నియమించుకుంటున్న అమెరికాలోని కంపెనీలకు నామమాత్రపు ఫీజుతో మెచ్చిన వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ట్రంప్ తన చర్యతో అడ్డుకున్నారు. ఫీజును భరించలేని స్థాయికి పెంచడం ద్వారా విదేశీ ఉద్యోగులను అడ్డుకుని వారి స్థానంలో ఆయా కంపెనీలు అమెరికన్లను నియమించుకునేట్టు చేయాలన్నది ట్రంప్ ఆలోచన. గతేడాది సెప్టెంబర్లో ట్రంప్ విధించిన ఈ $1,00,000 ఫీజును భరించలేక కంపెనీలు H1B నియామకాలను తగ్గించుకున్నాయి కూడా. అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పలు డెమోక్రాటిక్ రాష్ట్రాలు, ప్రసిద్ధ కంపెనీలు సవాల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి సాంకేతికమైంది. H1B విధానం మంచి చెడులు, న్యాయాన్యాయాల పరిధిలోకి రాకుండా ఈ $1,00,000 ఫీజును పన్నుగా పరిగణిస్తూ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా దీన్ని విధించే హక్కు దేశాధ్యక్షుడికి లేదని కోర్టు తేల్చింది. నీకు ఆ అధికారం లేదని కోర్టు అన్నంత మాత్రాన ట్రంప్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోరు కనుక ఎప్పట్లాగానే ట్రంప్ సర్కార్ తనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పు మీద కూడా హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధపడుతోంది. తద్వారా మరికొంతకాలం ఈ వివాదం ఉన్నత న్యాయస్థానాల్లో కొనసాగబోతోంది. అంతలోగా ఈ తీర్పు నుంచి దక్కిన ఉపశమనాన్ని నిపుణుల కొరతతో సతమతమవుతున్న కంపెనీలు సద్వినియోగం చేసుకుని నియామకాలు పెంచుకునే అవకాశం ఉన్నదని, భారతీయులే 70% పైగా H1B వీసాలు పొందుతున్నందున వారికి ఈ పరిణామం లాభిస్తుందని కొందరి అంచనా. అయితే ఓటమి సహించలేని ట్రంప్ కొన్ని విధానపరమైన చర్యలతో ఈ వీసాదారులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేయకపోరు. ట్రంప్ టారిఫ్ వార్ మీద సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికా వాణిజ్య న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. కాంగ్రెస్ను పక్కకు నెట్టి కేవలం కార్యనిర్వాహక ఆదేశాలతో అధ్యక్షుడు ఈ తరహా నిర్ణయాలు చేయకూడదన్నది ఈ తీర్పుల సారాంశం. మిగతా ప్రపంచం మీద ట్రంప్ ఇష్టారాజ్యంగా విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే వమ్ము చేయడం కోసం 1974 వాణిజ్య చట్టంలోని 122వ సెక్షన్ ప్రయోగించి ట్రంప్ 10% అదనపు సుంకం ఆదేశాలను ఇచ్చుకున్నారు. దీనిపై అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ట్రేడ్ కోర్టును ఆశ్రయించాయి. చెల్లింపుల సంక్షోభంతో వ్యవహరించడానికి అధ్యక్షుడికి ఈ సెక్షన్ ద్వారా 5 నెలల పాటు టారిఫ్ విధించే హక్కు ఉందన్న ట్రంప్ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ కింద గతేడాది విధించిన ప్రతీకార సుంకాలకు సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో ఆయన ఇలా మరో చట్టాన్ని వాడి ఎదురు దెబ్బతిన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన ప్రతి సందర్భంలోనూ న్యాయమూర్తులను నిందించడం, వారికి దేశభక్తి లేదనడం, పక్షపాతాన్ని అంటగట్టడం ట్రంప్కు తెలిసిన విద్య. అమెరికా కోర్టులు తనకు అడ్డుపడుతుంటే మిగతా దేశాలు సంతోషిస్తాయని, అవి ఏ విధమైన తీర్పులిచ్చినా ఉన్న చట్టాలన్నీ తవ్వితీసి తాను చేయదలుచుకున్నదే చేస్తానని ట్రంప్ చెబుతుంటారు. ఇటీవల భారత్ సహా 53 దేశాలకు 12.5% సుంకాలను ప్రతిపాదించడం అందులో భాగమే. కొత్త దారుల్లో కొత్త పేర్లతో టారిఫ్ వార్ను ఒక వాణిజ్య విధానంగా ఆయన అమలు చేయదలుచుకున్నారు. మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ట్రంప్కు అమెరికా ప్రయోజనాల పరిరక్షకుడిగా కనిపించడం మరీ అవసరం. అమెరికాని మళ్లీ ఉన్నతంగా నిలబెట్టడం కోసం మిగతా ప్రపంచంతో పోరాడుతున్న తనకు న్యాయస్థానాలు ద్రోహం చేస్తున్నాయని ఆయన ప్రచారం చేసుకోవచ్చు. ఇరాన్తో యుద్ధం తనను విజేతగా, హీరోగా నిలబెడుతుందన్న ఆశ నెరవేరకపోగా రాజకీయంగా అప్రదిష్ట తీసుకువచ్చింది. ట్రేడ్ వార్లోనూ, ఇరాన్ వార్లోనూ ఎదురు దెబ్బలు తింటున్న ట్రంప్ ఎన్నికలు ముగిసేలోగా ఎన్ని ఎత్తులు వేస్తారో, ఎన్ని విన్యాసాలు చేస్తారో చూడాలి.